హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్యపరం. సో ఇవాళైతే నేను ఒక సూపర్ టేస్టీ స్టార్టర్ రెసిపీని చూపిస్తున్నానండి. అందరికీ ఫేవరెట్ రెసిపీ అయిన గోపి మంచూరియా. ఇలా చేస్తే మీరు అసలు బయటకు వెళ్ళరండి, ఇంట్లోనే చేసుకుంటారు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ టేస్టెడ్ సాల్ట్స్ కానీ యూస్ చేయలేదు. ఫస్ట్ ఒక కప్ ఫ్రెష్గా ఉన్న కాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని మరిగించుకోండి. వాటర్ మరుగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని వేసి జస్ట్ 3 to 4 minutes హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ బాయిల్ చేసుకోకూడదండి. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని వాటిని అలానే వదిలేయకండి. అలానే వదిలేస్తే వేడికి ఇంకా కుక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. అందుకని వీటిని వెంటనే నార్మల్ వాటర్లో వాష్ చేసి బౌల్లోకి వేసేసుకోవాలి. తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే 1/2 టీ స్పూన్ కారమైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోండి. రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మరీ పల్చగా అయిపోకూడదండి. జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ని మరిగించుకోండి. ఆయిల్ మరుగుతున్నప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పీసెస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి పర్ఫెక్ట్గా వేగాయి అని అర్థం. ఎలా అంటే లైట్గా గోల్డెన్ కలర్ వస్తాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని సాసింగ్ చేసుకోవాలండి. దానికి మరొక బౌల్ తీసుకొని అందులో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వేసుకోండి. లైట్గా వేగాక ఒక చిన్న ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒక 2 minutes అలా సాట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం కార్న్ఫ్లోర్ వాటర్ వేస్తున్నామండి. క్వాంటిటీ వచ్చేసి 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్కి 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. ఈ కొలత ఒక ప్లేట్ గోబీకి సరిపోతుందండి. నేను సాల్ట్ వేయట్లేదు, ఎందుకంటే సాసెస్లో మనకి సాల్ట్ ఉంటుందండి. మీరు కావాలంటే జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గోబీని ఇందులో వేసుకొని ఒక 2 minutes హై ఫ్లేమ్లో సాట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సూపర్ టేస్టీ అండ్ సింపుల్ గోబీ మంచూరియా రెసిపీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.